ద్వారపూడి చంద్రశేఖర్ ఉన్నటువంటి కోపమే ఈ రోజున ఈ పీడిఎస్ దాని మీద హడావుడి చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్రంలో సమస్యలు లేవు అనేది ప్రధాన ఆరోపణ. అట్లా హడావిడి చేయాలి అనుకుంటే ఫస్ట్ అదే రకంగా ఈ రోజు పేరు నాయనకో టార్గెట్ చేశారని చెప్తారు. వైసీపీ మంత్రులని ఎమ్మెల్యేని టార్గెట్ చేసి చేస్తారని చెప్తారు. నంబర్ 1 ఎవరి మీదో కోపం ఉంది వాళ్ళ వల్ల హడావిడి చేయాలనుకుంటే ఫస్ట్ హడావిడి ఏదనంటే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అతని మీదే చేస్తాం, అతను లోపలేసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ 38 కేసులు బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాయే కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించి లోపలేసే ప్రయత్నం చేస్తాం. కానీ మేము అలా చేయలేం. ఎందుకంటే మాకు ఎవరి మీద కోపంతో మేము పరిపాలన చేయం. ప్రజలకి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా దానికోసం ముందడుగేస్తున్నాం. అందులో భాగంగానే రేషన్ మాఫియాని టచ్ చేశాము. రేషన్ మాఫియాని టచ్ చేసినప్పుడు ఒక తేనె తుట్టును కొడితే ఈగలన్నీ లేసినట్లుగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నాయకులు మాఫియా వ్యక్తులంతా కూడా భయపడిపోతున్నారు. దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అది మా తప్పు కాదు ఫస్ట్ది. రెండోది పేరుని నాని ఏమి ఎరగం శుద్ధపోస అయితే ₹1 కోటి డీడీ తీసి అప్పటికప్పుడు వాళ్ళ లాయర్ ద్వారా కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు? ఇన్ని రోజులు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు కడుతున్నారు? ₹1 కోటి ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది? వారం 10 రోజులు అక్కడిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే కావాలని కక్షపూర్తిగా నన్ను మా కుటుంబాన్ని టార్గెట్ చేసి నేను పేరు నాని చెప్తారు. ఆధారాలు చూపిస్తాను. గోడౌన్లో ఉన్న రైస్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకోవాల్సి చెక్ చేయాల్సిన బాధ్యత సివిల్ సప్లై అధికారులు. ఇది మీరు ఎప్పుడు మాట్లాడాలి? ₹1 కోటి డీడీ పంపించారు చూసారా కలెక్టర్ ఆఫీస్కి. దానికి ముందు మాట్లాడితే ఇవన్నీ నమ్మి ఉండేవాళ్ళం. నేను తప్పు చేశాను, నా తప్పుకి ఇప్పుడు నేను పెనాల్టీ కడుతున్నానని చెప్పేసి ₹1 కోటి డీడీ పంపించి నువ్వు శుద్ధపోసం మాట్లాడడం ఏంటి? నువ్వు తప్పు చేయకపోతే ₹1 కోటి ఎందుకు కట్టావు? నీకు డబ్బులు ఎక్కువే కడుతున్నావా? నీకు డబ్బులైనా జగన్మోహన్ రెడ్డి టైంలో పైనుంచి అని కురిపించాడు ప్రజల డబ్బులంతా మీ ఇంట్లో. బయటకు వచ్చి నాకు ఊరికి ₹1 కోటి కలెక్టర్ ఆఫీసులకు విసిరేయమని చెప్పేసి తప్పు చేసి కూడా తట్టజారిన బెట్టుబోని మాట్లాడితే ఇంకా సిగ్గురానట్టి వైసీపీ పార్టీలో నాయకులకి. అంటే పవన్ కళ్యాణ్ విమర్శించారు కనుక ఈ రోజు నా మీద కక్ష సాధింపని చెప్తాడు ఆయన. ఆయన లాంటి వాళ్ళు 100 మంది 150 బోర్డింగాల్లో ప్రతి లింగం విమర్శించిందండి పవన్ కళ్యాణ్ గారిని. వీళ్ళందరి మీద కక్ష సాధించుకుంటూ పోతే 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు 6 అడుగు కూడా మేము ఏం చేయలేము ప్రజలకి. కాబట్టి వీళ్ళు అసలు మేము కన్సిడరే చేయట్లా. మేము ఏదైతే తప్పులు ఉన్నాయో సరి చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ తప్పుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. పుట్టలోంచి పాములు బయటకు వచ్చి బొసపడుతున్నట్టుగా బొసపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇట్లాంటి వానపాములు ఎన్నింటినో చూసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసి పక్కనేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేము ఏదైనా పొలిటికల్గా టార్గెట్ చేస్తామే తప్ప ఎవరినైనా సరే ప్రజల పాలన కోసం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో తప్పు జరుగుతుంటే తప్పును సరిచేసే క్రమంలో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరిని కారణం చేసే పరిస్థితి. వాళ్ళ పేరు నాని ఎవరండి? మొన్న వచ్చిన ఓటు పర్సెంటేజ్ ఎంత అండి వాళ్ళ అబ్బాయికి? అసలు అతని ప్రజలే పక్కన పెడితే మేము పట్టించుకోవడం ఏంటండి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటండి? నేషనల్ ప్రధానమంత్రి గారు కూడా ఒక తుఫాన్ ఇతనని చెప్పేసి పొగిడించుకున్నటువంటి వ్యక్తి. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులంతా కూడా ఒక ఐకాన్గా చూస్తున్నటువంటి వ్యక్తి. అంత మహోన్నతమైన వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా రేషన్ బియ్యం అమ్ముకున్నాడు గురించి ఆలోచిస్తారా? అంటే ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈయన హిందువు తన భార్య క్రిస్టియన్ అని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్తారు? నా సనాతన ధర్మం నాకేం నేర్పించిందో క్లియర్గా చెప్తాను. నాకే కాదు మీకే కాదు ఇంకెవరికైనా సనాతన ధర్మం నీ మతాన్ని నువ్వు పూజిస్తూ పరమతాన్ని నువ్వు గౌరవించో నేర్పించింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఆయన భార్య యొక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తూ కలిసి కాపురం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హిందూ మతం ఏమి వేరే ఏదైనా మతాల్లాగా నీ మతాన్ని మాత్రమే నువ్వు ప్రేమించి ఇతర మతాన్ని ద్వేషించు హింసించని ఎక్కడ చెప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి ఆయన భార్య గారు క్రైస్తవ మతాన్ని చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఆవిడని గౌరవిస్తూ అంతే ఆదర్శ దంపతుల్లాగా ముందుకెళ్తున్నారు. అందుకని నా ధర్మం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పదని ఇవాళ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము సనాతన ధర్మం కాపాడుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? ముమ్మాటికి అండి. ఎందుకంటే మతం గురించి మాట్లాడితే మైనారిటీ మతాల వాళ్ళు మాట్లాడితేనేమో ఒక విప్లవం, హిందూ ధర్మం గురించి మాట్లాడితేనే ఒక మత ఛాందసవాదం అని చెప్పేసి ఇప్పటివరకు వ్యవస్థలు సో కాల్డ్ సెక్యులరిస్టులు అంతా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బ్రేక్ చేస్తూ మేజర్ కమ్యూనిటీగా ఉన్నంత మాత్రాన నా మతం గురించి నేను మాట్లాడకూడదా, నా మతానికి అన్యాయం జరుగుతున్నా సరే నేను గొంతెత్తకూడదా అని చెప్పేసి, నా ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఖండించకూడదా అని చెప్పేసి మొట్టమొదటి గొంతెత్తినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఒక ధర్మం గురించి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక బోర్డు రావాలి, ఒక పరిరక్షణ వ్యవస్థ రావాలి అని చెప్పేసి పూనుకున్నప్పుడు చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తను అనుకున్నది సాధించి తీరుతారని బలంగా నమ్ముతున్నాను. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీడి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి అదే సార్. నేను చాలా సార్లు చాలా మంది వైసీపీ వాళ్ళు ఇదే అడిగా. నాకు ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేస్తారు. అదే విషయాన్ని కాదండి. మీరు ఎప్పుడైతే కొంచెం మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారో వెంటనే సడన్ గా ఈ టాపిక్ వస్తుంది. నాకు అదే నవ్వొచ్చిన విషయం ఏంటంటే, నాకు నవ్వొచ్చిన విషయం నేను చాలా మందిని క్వశ్చన్ చేశా. ఇప్పుడు నేను ఆర్థికంగా పూరు,
మీరు ఎలాగో 3 పెళ్లిళ్ళు చేశారు, నాకు 3 భర్తల నుంచి 3 భరణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి, నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా, 3 ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో, శ్రీరెడ్డి ఇంకా ఆ వీడియోను ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్గా దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు, సమాజం పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు. వెంట్రుకతో సమానం, క్లియర్గా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు. నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి, నా పిల్లలు ఎంతమంది, ఈ వివరాలు ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు, నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకడుగు తగ్గాలి? ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను. నేను సరైన సైనికురాలిని, ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలిని. ఎవరో ఇట్లాంటి బుక్కా పకిరిగాళ్ళంతా వచ్చి మాట్లాడరు అని చెప్పేసి నేను వెనకడుగు వేస్తే ఆ యుద్ధానికి నేను ఎలిజిబుల్ కాదు, ఆ విజయానికి కూడా నేను ఎలిజిబుల్ కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని మీరు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవునండి. నీ అక్రమ సంబంధం గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, నీ భార్య గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముమ్మాటికి కరెక్టే. అది వాస్తవం అంటారా? జగన్మోహన్ అక్రమ సంబంధం ఉన్నాయి? నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు కదా. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కారులు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం మహాప్రభు, అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అండి, అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతిరెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతిరెడ్డి గారు నా మైండ్ లో లేదు ఆవిడ. నేను క్లియర్లీ నేను ఒకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెసేతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడడం. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, 3 క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడదని అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు, ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా, నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి, మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి? మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏలో కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి.